టన్ టడాయ్! వెల్కమ్ టు ఆలకించు రాజా. హాయ్ పిల్లలు అండ్ పెద్దలు, అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి ఈరోజు ఓన్లీ ఆడియో వచ్చేది, ఈరోజు వీడియో చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అవును, ఈరోజు వీడియో స్పెషలే. ఎందుకంటే నేను మీకు మట్టి బొమ్మలు చేయడం నేర్పిస్తాను. మనం మట్టి బొమ్మల కథ చెప్పుకున్నాం కదా! ఆ వీడియో నాకు చాలా చైల్డ్‌హుడ్ మెమరీస్‌ని గుర్తు చేసింది. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్‌కి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు నేను, తమ్ముడు, చెల్లి అందరం కలిసి చాలా మట్టి బొమ్మలు చేసుకునేవాళ్ళం. అంతేకాదు ఇంకా చాలా క్రాఫ్ట్స్ కూడా చేసుకొని ఆడుకునేవాళ్ళం. మీకు నచ్చితే అవి కూడా చేసి చూపిస్తాను. మీకు కమెంట్స్‌లో చెప్పండి. సరే, ఇప్పుడైతే మట్టి బొమ్మలు చేయడం చూపిస్తాను ఎలా చేయాలో. దానికి కావాల్సినవి కొంచెం బంకమట్టి ఎక్కడైనా దొరుకుతుంది. నేనైతే మట్టి మొక్కల దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాను. ఒకవేళ మీ ఇంటి దగ్గర దొరకకపోతే నర్సరీకెళ్తే అక్కడ కూడా దొరుకుతుందనమాట. దాంతోపాటు ఇంకేం కావాలంటే కొన్ని క్యాప్స్, ఒక కర్పూరం వెలిగించుకునేది తీసుకున్నా నేను, కొద్దిగా నూనె అండ్ కొంచెం వాటర్, అంతే. మట్టిలో ఆడుకుంటే పిల్లలు పాపం చాలా అన్‌హెల్తీ అలా అనుకుంటాం, కానీ మనం అలా ఏం కాదు. అది చాలా మంచిది వాళ్ళకి. మట్టిలో ఉన్న మినరల్స్ అన్నీ వాళ్ళకొస్తాయంట. సో, ఏం కంగారు పడవసరం లేదు. ఒకవేళ మీకు గనుక మట్టిలో ఆడడం ఇష్టం లేదు అనుకుంటే సేమ్ ప్రొసీజర్ మీరు చపాతీ పిండితో గానీ, లేకపోతే పిల్లలు ఆడుకునే ప్లే డౌ ఉంటుంది కదా! దాంతో అయినా చేపించొచ్చు. ఫస్ట్ ఈ మట్టిని క్లీన్ చేసుకోండి. పిల్లలకిచ్చే ముందు అందులో ఏమన్నా చిన్న చిన్న పురుగులున్నాయేమో చూసుకొని అవన్నీ క్లీన్ చేసి ఇవ్వండి. రాళ్ళు ఇంకా చిన్నగా ఏమన్నా ఉంటే అవన్నీ తీసేయండి, పుల్లలు. తర్వాత వాటర్ పోసుకొని మెల్లిగా కలుపుకోండి. మీ పిల్లలకే ఇస్తే వాళ్ళే కలిపేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా కలపడంలో ఎక్స్పర్ట్స్ అనమాట. చూడండి మా అమ్మ ఎలా కలిపేస్తుందో. ఈ యాక్టివిటీ పిల్లలకి ఇస్తే చాలా ఈజీగా టైం పాస్ అయిపోతుంది. 1 అవర్ 2 అవర్స్ అయినా కానీ వాళ్ళకి అసలు టైమే తెలియదు. చాలా ఎంజాయ్ చేస్తారు. ప్లస్ వాళ్ళ క్రియేటివిటీ కూడా బాగా పెరుగుతుంది. మట్టి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే అంత మంచిది. ఎక్కడన్నా ముద్దలు కానీ చిన్న చిన్న రాళ్ళు కానీ ఉంటే తీసేసేయండి. బాగా సాఫ్ట్గా కలుపుకోండి. అప్పుడే మనకి తర్వాత ఎండపెట్టిన తర్వాత విరిగిపోకుండా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఒక క్యాప్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను. చేసి మన మట్టి కొంచెం ఒక ముద్ద తీసుకొని దానికి పెట్టి ఇలా ప్రెస్ చేస్తున్నాను. కొంచెం పెద్ద పిల్లలు అయితే ఫ్రీ హ్యాండ్తో చేయొచ్చు. మరీ చిన్నపిల్లలు అయితే ఇలాగా క్యాప్స్తో వాటితో ప్రెస్ చేసుకోవచ్చు. అలా చక్కగా రౌండ్గా చుట్టూ స్ప్రెడ్ చేసుకోండి. కింద ఎక్కువ ఉండకుండా సైడ్స్కి స్ప్రెడ్ చేసుకొని సైడ్స్ కొంచెం నొక్కుంటే నీట్గా వస్తుంది ఫినిషింగ్. మట్టంతా కింద కంటే ఎక్కువ సైడ్స్కి నొక్కండి. కొంచెం థిక్గానే చేసుకుంటే బెటరు, పగిలిపోకుండా ఉంటుంది. 3 సార్లు కింద పెట్టి కొంచెం లైట్గా రుద్దారంటే మీకు మట్టు సరిగ్గా వస్తుంది. ఆ తర్వాత అలా తిప్పి తీసేయడమే. కొంచెం వాటర్లో చేయి ముంచుకొని దాని మీద లైట్గా రుద్దితే ఎగుడులన్నీ సరి చేసుకుంటూ నీట్గా ఫినిషింగ్ వస్తుంది అన్నమాట. ఎక్కడైనా షేప్ పోతుంటే లైట్గా సరి చేసుకోండి. అయిపోయింది. ఓకే, మన గిన్నె రెడీ. ఇది పక్కన పెట్టేసుకోండి. ఇలాంటి ఇంకా 2-3 గిన్నెలు చూపిస్తాను మీకు. ఇప్పుడు మా చెల్లి చేస్తుంది. ఇది కొంచెం పెద్ద క్యాప్ తీసుకుని లోతుగా ఉన్నది, కుండలాగా చేయడం కోసం.
ఒకవేళ మీకు ఎక్కువ బొమ్మ చేసేటప్పుడు ఎక్కువగా విడిపోతుంది అనిపిస్తే కనుక మట్టి సరిగ్గా కలపలేనని అర్థం, నీళ్ళు సరిపోలేదు, ఇంకో కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోండి. పిల్లలు ఎలా చేసినా అందంగానే ఉంటుంది. మనం అసలు సూపర్వైజ్ కూడా చేయవసరం లేదు, వాళ్ళే చేసేసుకుంటారు, ఒకసారి నేర్పిస్తే చాలు. ఇప్పుడు మనం ప్లేట్ చేసుకుందాం. దానికోసం ఒక చిన్న బాల్ చేసుకోండి. ఈ ఉద్దానికి ఫస్ట్ ఆయిల్ రాసుకోవాలి. కర్పూరం ప్లేట్కి ఫస్ట్ ఆయిల్ రాసుకొని ఆ బాల్ దానిలో పెట్టి ప్రెస్ చేసుకోండి. లోపల నుంచి బయటకి ప్రెస్ చేయాలి, మధ్యలో గ్యాప్ వచ్చేలాగా, బయటకి మట్టి వచ్చేలాగా ప్రెస్ చేసుకోండి. స్పూన్ కోసం కొంచెం తీసుకొని మట్టి రౌండ్ తయారు చేసుకొని దాన్ని బలబంలాగా చేసుకుంటున్నాం అన్నమాట. ఎండలో పెట్టాలి. అవి ఒక 2-3 డేస్ బాగా ఎండలో ఎండాక ఇలా అవుతాయి. లేదా మీకు అర్జెంటుగా కావాలంటే బేక్ చేసుకోవచ్చు. బేక్ చేసుకునే ప్రొసీజర్ నేను తర్వాత చూపిస్తాను. చూసారు కదా, మీ పిల్లలు చక్కగా వాళ్ళ బొమ్మలు వాళ్ళే తయారు చేసుకుని ఇలా ఎంత బాగా ఆడుకోవచ్చు. మా అమ్మాయి అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తుంది. మీరు కూడా మీ పిల్లలతో చేపిస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇలాంటివి ఇంకా కావాలనుకుంటే కింద కమెంట్స్ చేయండి. ఇలా మేము చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు చాలా క్రాఫ్ట్స్ మీకు నేర్పించాలనుకుంటున్నాను ఎవ్రీ సండే. ఇష్టం ఉంటే కింద కమెంట్ చేయండి. అంతవరకు టాటా, బాయ్ బాయ్.